పుణ్యక్షేత్రానికి అధికారికంగా అనధికారికంగా గత 4 సంవత్సరాల నుంచి ఈఓగా పిట్ పర్సన్గా శంకర్ బాలాజీ గారు అనేక బాధ్యతలు ఈ ప్రాంతంలో నిర్వహించారు. ఈ 4 సంవత్సరాల కాలంలో అనేక పదవుల పేరుతో ఆయన బాధ్యత నిర్వహించారు. అయితే గడిచిన 4 సంవత్సరాల కాలంలో బ్రహ్మంగారి మఠం పుణ్యక్షేత్రం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక దేవాలయాల అభివృద్ధిలో భాగంగా అనేక పనులు ఇక్కడ జరిగాయి. ఉదాహరణకు పోలేరమ్మ ప్రహరీ గోడ అయితేనేమి, పోలేరమ్మ ద్వారకం అయితేనేమి, అక్కడ రూములు కానివ్వండి, గోశాల కానివ్వండి, కళ్యాణకట్ట కానివ్వండి, పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి, ఉత్తర ద్వారం వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ కానివ్వండి, టీటీడీ కానివ్వండి, అదే రకంగా అన్నదాన సత్రం కానివ్వండి, ఇట్లా అనేక రకాలుగా కోట్ల రూపాయల ఖర్చుతో బ్రహ్మంగారి మఠంలో అభివృద్ధి పేరుతో అనేక కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు జరిగాయి. అయితే ఈ అభివృద్ధి పనులన్నింటినీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఇవి అత్యంత నాసిరకంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పెట్టినటువంటి ఖర్చులు అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే ఎక్కడా కూడా ఈ కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే పెట్టి ఇవన్నీ డెవలప్ చేశానని చెప్తున్నాడో ఈ ఖర్చులకు చేసినటువంటి పనులకు పొంతన లేదనేటువంటి సిపిఎంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ మధ్యన ఆయన పదవీచ్యుడైపోయాడు. అనేక కారణంతో ఇక్కడ ఉన్నటువంటి పిట్ పర్సన్గా ఉండేటువంటి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, కారణాలు ఏమైనప్పటికీ. అయితే వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ పనిచేసిన 4 సంవత్సరాల కాలంలో ఆయన అభివృద్ధి పనులను పరిశీలిస్తే అనేక అవతాపులు, అనేక భారీ అవినీతి, ఈ మొత్తం పనుల్లో పెద్ద ఎత్తున గ్లామింగ్ జరిగినదనేటువంటిది సిపిఎంగా మేము విమర్శిస్తూ ఉన్నాం. అందుబాటులో వెంటనే దేవాదాయ శాఖలో నిజాయితీగా పనిచేసిన రిలేట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ 4 సంవత్సరాల కాలంలో ఈయన చేసినటువంటి అభివృద్ధి మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి మొత్తం పనులన్నింటినీ కూడా పర్యవేక్షించాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనుల్లో నాణ్యతను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆయన పెట్టిన పెట్టుబడికి, ఆ డబ్బులు అలాట్మెంట్ అయిన దానికి, పనికి ఎక్కడా పొందడం లేదు. కాంట్రాక్టర్లు పేర్లు మారుతున్నా చెప్తే కాంట్రాక్టర్లు అనేటువంటి వాళ్ళు ఎవరో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకు కాబట్టి మొత్తం 4 సంవత్సరాల కాలంలో ఆయన పిట్ పర్సన్గా, అదే రకంగా ఈవుగా పనిచేసినటువంటి ఈ కాలంలో మొత్తం దేవాదాయ శాఖలో ఆయన చేసిన పనులన్నింటినీ విచారణ జరపాలి. ఈ డబ్బులన్నింటి మీద ఎంక్వైరీ వేయాలి. వీటిలో జరిగినటువంటి పనుల నాణ్యత మీద విచారణ జరపాలి. ఈ అవినీతి ఏవైతే ఉందో అవినీతిని కూడా బయటికి తీయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాము. రాబోయేటువంటి 2-3 రోజుల నుంచి సిపిఎంగా ఆయన ఎక్కడెక్కడైతే ఈ పనులు చేశాడో వీటన్నిటి మీద పర్యటన పెడతాం. ఆయన పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు చేశాడా, లేకపోతే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందనేటువంటి వాస్తవాలతో సహా ప్రజలకు కూడా తెలియజేస్తాము అని చెప్పేసి ఎండోమెంట్ అధికారులు ఇప్పటికైనా సరే ఆయన గతంలో కూడా అవినీతి పాత్ర పోషించాడు, ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి పాత్ర పోషించాడు, అనేక మందిని పెంచి పోషించాడు. కాబట్టి నీతి నిజాయితీ గల ఎండోమెంట్ అధికారులతో ఈయన అవినీతి మీద ఒక విచారణ జరపాలి, ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తాను. అలా జరగనటువంటి పక్షంలో ఎండోమెంట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తాం. అంతేకాకుండా ఆయన వెళ్ళిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులకు సంబంధించిన వివరాలను, వాటికి సంబంధించిన అవతాగులను కూడా ఎండోమెంట్ కమిషనర్ గారికి రేపే సిపిఎం పార్టీగా ఒక ఉత్తరం కూడా రాయబోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జి శివకుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కడప.